ఆ గులాబీ జెండను ఒక్కసారి మనం అందరం గుండెలకు అద్దుకుంటూ జెండా పాట పాడుకోవాలి కదా. పాడుకోవాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై 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 గులాబీ జెండా గొంతులను ఏకం చేసింది జెండా. కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. గొంతులను ఏకం చేసింది జెండా. కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. ఓ
అన్న అన్న ఎవరు నెట్టుకోవద్దు, ఇది మన కార్యక్రమం, ఇది మన పార్టీ, ఎవరు నెట్టుకోవద్దు. దయచేసి కూల్గా ఉండండి అన్న ప్లీజ్. అన్న జెండా కొద్దిగా సైడ్ పెట్టండి దయచేసి. సందీప్ బాబు దయచేసి జెండాలన్నీ లాస్ట్ పోవాలమ్మా, జెండాలన్నీ చివరికి పోవాలా ప్లీజ్. చేతులన్నీ నమస్కారం చేస్తున్నాం, జెండా లాస్ట్ పోవాలి. పెద్ద జెండా నీకే కెమెరాలకు అడ్డమవుతున్నాయి, జెండాలన్నీ లాస్ట్ పోవాలి ప్లీజ్. అన్ని జెండాలు లాస్ట్ పోవాలి తమ్ముడు, లాస్ట్ పోవాలి. మళ్ళీ పేరుతో చెప్పించుకోకండి తమ్ముడు మధ్యలో వాళ్ళే. ఏ బాబు లాస్ట్ లాస్ట్, అరే బాబు దండాలుగా బాబు లాస్ట్ పోయి జెండాలు జెండాలు దిగండి దయచేసి. జెండాలన్నీ లాస్ట్ కావాలి. 1 2 3 జెండా లాస్ట్ కావాలి ప్లీజ్, లాస్ట్ కావాలి. జెండాలో దయచేసి అక్కడ ఉన్నవాళ్ళు పక్కన జెండా కింది కట్టి లాస్ట్ పోండి, చివరికి చివరికి నిలబడండి, జెండాలన్నీ చివరి పెట్టుకోండి. జెండా లాస్ట్లా లాస్ట్లా. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై అనుపెరగని పోరాటం చేసి చావు నోట్లో తలబట్టి జయించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ఈ పాలమూరు జిల్లాను, ఈ మహబూబ్నగర్ జిల్లాను పత్తుగలు నుంచి వర్షాలు లేకుండా చేసి అట్టడుగు వర్గాలకు, రైతులకు, దళితులకు, మైనారిటీలకు, అన్ని వర్గాల వాళ్ళకు, సంబంధ వర్గాల వాళ్ళకు అన్ని రకాలుగా లాభం చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిపి తలెత్తుకొని తిరిగేటట్టు చేసి 10 సంవత్సరాలు అధికారంలో చేసిన తర్వాత 10 సంవత్సరాల్లో 200 పెన్షన్ 2000 చేస్తే 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు, 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు చేసి 2000 చేస్తే మా అమాయక ప్రజలు, అమాయక మహిళల ప్రజలు, తెలంగాణ ప్రజలు అయ్యా 2600 చేస్తాడు, నిజంగా చేస్తాడో ఏమో. రైతు బంధు 10,000 ఇస్తే 14 చేస్తాడు, నిజమనేమో. బిడ్డలారా పెళ్లిళ్ళు వాళ్ళు వేసుకోండి, నవంబర్లో పెళ్లి చేస్తాం కానీ డిసెంబర్లో వేసుకోండి, తులం బంగారం ఇస్తా అంటే పేదవాళ్ళు, పేద జీవులు నిజంగా తులం బంగారం వస్తుందని వాయిదా వేసుకొని ఇలా ఓట్లేసిండ్రు. తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 6,000 పెన్షన్ వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? అత్తకొక్కడికి కోడలు కూడా ఇస్తా, బిడ్డ కూడా ఇస్తా. వచ్చిందా అత్తకు? అక్క వచ్చిందా? అవ్వ వచ్చిందా? మామ వచ్చిందా? నాయన వచ్చిందా? తులం బంగారం లేదు, ఉన్న చూసిపోయింది. 2,000 లేదు, అది చూసిపోయింది. అత్తకు లేదు, కోడలు లేదు. కొనడానికి మందు పెడితే ఉన్నదాకా పుడుకున్న ఊసిపట్టట్లో మొత్తం కథమైపోయింది. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఇట్లా ఉండే గడియాలు చేస్తా, ఇట్లా ఉండదా కేసీఆర్ పార్కు, ఇట్లా ఉండే డబ్బులేమో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే కేసీఆర్ గారు ఇంటి ముందు నిలబెట్టి రోజు నీళ్ళు వచ్చి చేస్తే ఇవాళ మళ్ళీ ఎలా డబ్బులు చేసిన కానీ మళ్ళీ 14 మళ్ళీ జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్.
మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు జడ్చల్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మక్కల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సమావేశంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అజయ్ యాదవ్ గారు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, ఈనాడు మీ అందరి ఆశీర్వాదం కోసం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు మన్నె శ్రీనివాసరెడ్డి గారు, ఇంత విశేషంగా ఈ సభకు హాజరైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా నమస్కారం. ఈనాడు ఎలక్షన్లో 3 పార్టీలు నిలబడ్డాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ, మూడవది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది. దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎవరు, ఆమె గుణగణాలేంది, బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ, కనీసం 100 నినాదాలు చెప్పిండు. 100 ఒక్క నినాదం అన్న నిజమే, జెండా నిజమే, ఒక్క నినాదం అన్న నిజమేందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదం అన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, सबका साथ सबका विकास, देश का सत्यानाश, డిజిటల్ ఇండియా జరిగిందా? వినబడతలేదు. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చిందా? వచ్చిందా? అచ్చే దిన్ వస్తుంది. అమృత్ కాల్ లేదు, మనుకాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్ కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైనది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ళ కింద చెప్పిండు. వచ్చినాయి ఎవరికన్నా అన్న సపరేట్ అవ్వట్లేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతా ఉన్నాం? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్ అగెన్స్ట్ గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది. రూపీ వాల్యూ ఏంటి? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఖాళీ ఇస్తున్నారా? మరి నిరుద్యోగం పెట్టబోవా?
నల్ల చట్టాలు తెచ్చి రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయినారు. పోలీస్ కంచెలు పెట్టి వాళ్ళు కొట్టారు తప్ప వాళ్ళని రానియలే. నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్లో 750 మంది రైతులకు ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేస్తున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేయచ్చునా? నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం మాది, ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా అయ్యే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ మాకు 4 ఇవ్వని బతిమాలి. ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చిందా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. పని చేయని వాళ్ళకైతే ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ పోను. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు. ఏం మాట? కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తానని చెప్పినాడు. నేను చెప్పిన నరేంద్ర మోడీ, నా ప్రాణం పైన నా తలకాయ తగినా నేను మీటర్లు పెట్టాలని చెప్పింది. మీటర్లు పెట్టానా వద్దా అన్న? ఇన్నవాడలేదు. మీటర్లు పెట్టానా వద్దా? మరి అలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది? నరేంద్ర మోడీకి ఓటేస్తే మేము మీటర్ పెట్టి మనంగా కూడా, మీటర్ పెట్టుకుని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్రబాయ్, బడేబాయ్. చోటేబాయ్ ఓటేసినా, నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే. ఈడ చోటేబాయ్ ఓటేసినా పెద్దన్న పెట్టుకుంటాడు, పెడతా అంటాడు. బీజేపీ ఓటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ ఓటేయన్నా? పెట్టుకోవాలన్నా మీటర్లు? దయచేసి ఆలోచన చేయాలి. 7 మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీవేర్ పవర్ ప్లాంట్ కరెంట్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మన గుంజి ఆంధ్రాకి ఇచ్చేసింది. మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి? తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి, అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు, నా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పట్టింది. ఈమెకి మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. డీకేఆర్లకు ఓటేయడం అంటే ఏంది? వీళ్ళు మనకు అక్కడికి రాని చుట్టాలు. బీజేపీ అక్కడకు రాని చుట్టము, నొక్కిన వరం ఈయన వేల్పు, మోరమున నెక్కిన బారిన గుర్రము రక్కున విడివంగ వాళ్ళు అని చెప్పింది. అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. మన కన్ను మనమే పట్టుకుందామా? మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా? దయచేసి ఆలోచన చేయండి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలేదు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలలే వచ్చి ఏం చెప్పింది అన్నాడు? మాకు ఓటేస్తే మొత్తం
మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేద్దామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా అందరికీ? వినబడతలేదన్నా? రైతు బంధు వచ్చిందా? ఇగో ఇది కేసీఆర్ 5,000 ఇస్తాడు, కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా. వచ్చిన 15,000 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందనేనా? గ్యారెంటీగా వడ్లకు బోనస్ ఇస్తారా? వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తారా? ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామని కొనిచ్చారా? స్కూటీలు రాలే, కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వాటి 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేనైతే తులం బంగారం కల్పిస్తాను. తులం బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరా నుంచి 2,000 4,000 అయిందా? ఇది కాకుండా మిత్రులారా, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. అక్కడ 4 విద్యార్థులు చచ్చిపోయారు. అక్కడ విషాహారం పెడతామని దాన్ని చూసే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు. 5 నెలల నుంచి రూపాయి లేదు. ఎట్లా నడవాలా? మనం అప్పుడు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టాం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్. 5 నెలల నుంచి బంద్ పెట్టారు. ఎందుకు బంద్ పెట్టాలా? ఈ విధంగా ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీమ్లో దగా, అన్ని రకాలుగా మనం నాశనం చేస్తూ ఉన్నారు. చేనేత కార్మికులు లేరు, వాళ్ళకి రూపాయి ఇస్తలేరు. థ్రిఫ్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు. 50% రంగులు, రసాయనాలు, నూనె బంద్ చేసిండ్రు. మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పడతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని ఇట్లా నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేసిన తప్ప నిద్ర ఓడు అని చెప్పిన మనం చెప్తాం. ఆనాడంతా కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమెను నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కళ్ళ ముందు నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా? యుద్ధం చేద్దామా? చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా युद्ध చేద్దాం. तेलंगाना के हमारे मुसलमान बुजुर्गों को, भाइयों को और हमारे मुस्लिम बहनों को मैं सलाम करता हूं और आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं। आज कांग्रेस पार्टी इस पार्लियामेंट के इंतखाबात में तीसरे दर्जे पे है, तीसरे दर्जे पे 3rd प्लेस में है। महबूब नगर में भी बीजेपी का और बीआरएस का टक्कर है, टक्कर चल रहा है दोनों के बीच में, बीजेपी और बीआरएस। कहीं आप लोग गुमराह होके कांग्रेस को डालेंगे तो बराबर बीजेपी जीत जाएगा। क्या महबूब नगर में बीजेपी को जिताना है? रियासत तेलंगाना में आज तक हम सेक्युलर सरकार चलाया, आज तक हम सेक्युलर रहे और जान गया परवाह नहीं, हम सेक्युलर ही रहेंगे। माह रमजान बहुत बड़ा मुकद्दस महीना होता है, मुबारक महीना होता है। हर रमजान में मैंने हमारे गरीब मुसलमान भाई और बहनों के लिए तोबा भेज रहा था। क्या इस बार रमजान में तोबा मिला? क्यों नहीं मिला? क्या वजह है? इसके पीछे कौन है? ये क्या इंसाफ है? आप लोग जानिए, हिंदुस्तान में पहली बार, पूरे हिंदुस्तान में पहली बार हमारे मस्जिद में अजान देने वाले मौजम साहब को और हमारे तमाम लोगों को नमाज पढ़ाने वाले इमाम साहब को पहली बार हिंदुस्तान में हमने तनख्वाह दिया। किसी ने दिया? कभी देखा हमने तारीख में? किसी के पास दममत नहीं था, डरपोक लोग थे। यही कांग्रेस हमारे से पहले 50 साल हुकूमत किया, क्या उन्होंने दिया? गौर कीजिए, उस दिन भी तेलंगाना के लिए
मैं अकेला ही चला था जानिबे मंजिल मगर लोग आते गए कारवां जुड़ता गया। एक साबित हुआ उन दिनों जब तेलंगाना का जद्दोजहद मैं कर रहा था, मैं साफ कह रहा था कि अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। और अल्लाह का करम हुआ, अल्लाह का करम हुआ, तेलंगाना हासिल हुआ। एक बार भी हमारे 10 साल के हुकूमत में कोई दंगा फसाद नहीं था। सभी अमन के साथ थे। किस प्रकार से हमने आपके बच्चों के लिए रेजिडेंशियल स्कूल खोले हैं, ये आपके सामने। किस प्रकार से हमने पैसे अक़लियती बहबूदी के लिए खर्च किया है, ये आपके सामने है। इन तमाम चीजों के मद्देनजर मैं आपको प्रॉमिस करता हूं, मैं आपको यकीन दिलवाता हूं, बीआरएस एक सेक्युलर पार्टी है और हमेशा सेक्युलर पार्टी रहेगा। यहां से अगर आप गलती से, अगर आप किसी वहम में जाके कांग्रेस को वोट दिए तो यहाँ बीजेपी एमपी जीत जाएंगे। बीजेपी एमपी जीतना हमारे लिए अच्छा नहीं है, इस रियासत के लिए अच्छा नहीं है। इसलिए मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं कि जरूर श्रीनिवास रेड्डी साहब को जिताइए। ये सेक्युलर आदमी है। సోదరులారా, ఇలా బీజేపీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తా, బీజేపీ వస్తాడు, కాంగ్రెస్ వస్తాడు, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటాడు, వీడు వారికి అంటాడు, వాడు వీరికి అంటాడు. కానీ మన భువనగిరిలో ఏం జరిగింది? భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం మెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమైనా ముఖ్యమంత్రి నువ్వు చేస్తలేవు అమలంటే, కేసీఆర్ నీ గుడ్లు మీకు గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు మీకు నేను మెడవేసుకుంటా, నీ ముడి మీద నా షెడ్డి గుంజుకుంటా, నిన్ను కొంచెపోయి చెల్లపల్లి జైల్లో వేస్తా. ఇది మర్యాదనా? 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అట్టులు పుక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ నుంచి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నాకు చచ్చిపోయేదాకా, నా ప్రాణాల మీద దాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? శాతం అయితే లేదా? ఇవాళ ఏంది? ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇవాళ దేవుడి మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడిపోతాడు దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేవి నర్సరీ మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, ఆడిపోయి బాసర సరస్వతి మీద ఒట్టు. ఈ ఒట్ల రాజకీయాలు మంత్రి అవడాలి. నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట మీద ఒకటి చెప్తా ఉన్నా, రైతులు మహబూబ్ నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించారు. కూడా ఏడ్చిండు. ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది. అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు పెట్టింది. ఇవాళ దాన్ని 3 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యే జాగిరా? రైతులు తెలంగాణ బిడ్డలు కాదా? నువ్వు 5 ఎకరాలను బంధు పెడతావు, 6వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడు మన కోటీశ్వరుడా? అయితే 25 ఎకరాలు దాటిగా బంధు పెడతాడో లెక్క, కానీ 5 ఎకరాలకే బంధు పెడతా. నేను గ్యారెంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే బీఆర్ఎస్ బలం కావాలి. బీఆర్ఎస్ మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది.
కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, బీఆర్ఎస్కి మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే, మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా పేరు నేను కోరుతా ఉన్నా. నేను వచ్చిన ఈ సందర్భంలో అపురూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. అల్లాడిన పొలాలు, అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు, రైతు కోస చూసినాడు, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్.